హైదరాబాద్ 5 స్టార్ హోటల్ నిర్మాణం కేసులో నిందితుడిగా బౌల్లో నిలబడ్డ మాజీ ముఖ్యమంత్రి నాగేందర్ని దోషిగా నిర్ధారించి ఆయనకు 3 నెలల జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా చెల్లించవలసిందిగా ఈ న్యాయస్థానం ఆదేశించడమైనది. మనకు అనుకూలంగా తీర్పు వస్తుంది అనుకున్నాను. రేపే సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాను. ఇక్కడ ఏం పీకలేకపోయావు, ఢిల్లీకి వెళ్ళి పీకుతావా? 25 ఏళ్ల రాజకీయ అనుభవంలో నాకెప్పుడు ఇలా జరగలేదు. డబ్బు రెడీగా ఉంది, కోర్టులో కట్టేయమంటారా? అక్కర్లేదు, నేను జైల్లోనే ఉండాలి. అప్పుడే కసితో బయటకొస్తాను. 3 నెలలు నన్ను లోపల పెట్టిన సీఎం ప్రభుత్వాన్ని కూల్చి 30 ఏళ్ళు వాడు లోపలుండేలా చేస్తాను. వీరా, నిన్ను చూడడానికి ఏరియా జనమంతా వచ్చారు. ఏంట్రా? నువ్వు ఆపేయాలి. దేన్ని? ఈ ఏరియా కార్పొరేషన్ స్కూల్లో నువ్వు చేస్తున్న అక్రమాలని. లేదంటే కలెక్టర్కి కంప్లైంట్ చేస్తాను. నీకు వ్యతిరేకంగా సంతకం పడ్డానికి ఎంతమంది ఉన్నారు? పోలీసులు కూడా వాడి మీద చేయి వేయడానికి భయపడుతున్నారు. మిమ్మల్ని నమ్ముకున్నాం, మీరే ఏదో ఒకటి చేయాలి. కమిషనర్ ఆఫీస్ నుంచి వేణుని మాట్లాడుతున్నాను. చెప్పు. సిటీలో 15 మంది రౌడీల్ని ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటారు. ఆ లిస్టులో నీ పేరు కూడా ఉంది. కొన్ని రోజులన్నీ ఆపేయడం మంచిది. ఎవరి కోసమో నేనెందుకు భయపడాలరా? నన్ను టచ్ చేసే మగవాడు మీ డిపార్ట్మెంట్ లో ఉంటే నా ఏరియాకి రమ్మని చెప్పరా. వీరా, మన ఏరియాలోకి పోలీసులు వచ్చారమ్మా. ఇప్పుడే చెప్పాను, డిపార్ట్మెంట్లో అసలైన మొగాడుంటే రమ్మను అని. సింహంలా వచ్చి నించున్నావు. యూనిఫామ్ వేసుకోకుండా వచ్చేవేంటి? ఇంత ధైర్యం ఎవరికీ రాలేదు. నీకొచ్చింది. వచ్చుండకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎందుకు వచ్చావనా? అందరు పోలీసులు ఇంతే. డిపార్ట్మెంట్కి వచ్చిన కొత్తల్లో పెద్ద పోటుగాళ్ళు అనుకుని వస్తారు.
ఇప్పుడు చెప్తున్నాను రా, నేను పోలీసుని కాదు. పోలీస్ కాదా? బోస్. గన్ మెటల్ పిస్టల్ బాడీ మేడ్ ఇన్ బ్యాంకాక్ 8mm బుల్లెట్ రేంజ్ 30 feet. సార్ ఫస్ట్ క్లాస్ సార్. బాబు ఇది కన్ఫర్మ్ గా వాడే సార్ ఇది చెప్పడానికి 10 యాంగిల్లో చూసారా? వీడు రౌడీ అన్న విషయం పాలు తాగా పిల్లలు కూడా తెలుసు. కొట్టు. నీకు చచ్చిన వాడు మాత్రమే తెలుసు, నాకు చంపిన వాడెవడో తెలుసు. మహాజన్లారా, నేను వీణ్ణి ఎవరు చంపారని మిమ్మల్ని అడగట్లేదు, మీలో సాక్ష్యం ఎవరు చెప్తారని అడుగుతున్నాను. వాడెవడో మీ అందరికీ తెలుసని నాకు తెలుసు. ఎరా, ఎవరం ఏమీ చూడలేదు, అందరం ఇప్పుడే వచ్చాం అదేగా. ఎరా ఎరా ఎవరు మాట్లాడరేంట్రా? మీలో ఒక్కడు నోరు విప్పినా వాడిని బొక్కలో తోసి వాడి బాడీతో ఫుట్బాల్ ఆడుకుంటాను. రై కుక్కని లాకెళ్తున్నావేంటి? వాళ్ళు లాక్కెళ్ళడం ఏంటి? అదే వాళ్ళు లాక్కెళ్తాం. ఏమన్నావు? ఏం లేదు సార్. ఇప్పుడు కుక్కేందుకురా? అంత కూడా ఎవడో కనుక్కొని వెళ్ళి వాడిని పట్టుకుంటున్నా. చూడరా, నుదుటి మీద ఆటోగ్రాఫ్ చేసినట్టు కాల్ చెల్లాడు. నేను బోస్మని ఇడియట్. ఓ పని చేయి, వీళ్ళలో ఎవరైనా సాక్ష్యం చెప్తారా కనుక్కోమని దీన్ని. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నీ సారీ, ఏదో టెన్షన్ మాట. వాడెవడో తెలిసి కూడా పట్టుకోలేమన్న కోపంలో. సరే వెళ్ళి నీ పని చూడు. తీసిన ఫోటోలు చాలు, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. బాసు వస్తున్నాడు రా శివశంకర ప్రసాద్. బాబు, మీరు మాతో పాటు కలిసి ఆడతారని పాడతారని కొంచెం కూడా ఊహించలేదు. ప్రాణాన్ని పణంగా పెట్టి కష్టపడి పనిచేసేవాళ్ళు. మీతో పాటు ఈ ఆనందాన్ని పంచుకోవడానికి నన్ను పిలిచినందుకు నేనే ఏం బోసు? రండి సార్, ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారా? సెటైర్లు వద్దు. అక్కడ మర్డర్ చేసి ఇక్కడ సాంగ్ చేసుకుంటున్నావా? మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. నువ్వు యాక్షన్ కింగ్ అని అందరికీ తెలుసు. తిమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలవు. వీరాన్ లేపేసింది నువ్వేనని నాకు తెలుసు. నీకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పరని తెలుసు. మొత్తానికి చీకులు నువ్వు తింటే వేరు మేం చిక్కోవాలా? మీ నోరు, మీ వేలు, మీ ఇష్టం. నాకు పనుంది. ఇదిగో చూడు, 2 జీపుల్లో 20 మంది పోలీసులు వేసుకొచ్చి నీతో మీటింగ్ పెట్టుకోవడానికి కాదు బాబు. పులి మీద స్వారీ చేస్తున్నావు. ఒక రోజు అది నిన్ను చీల్చి చెండాడుతుందని చెప్పడానికి. చెప్పారుగా. బాబు ఒక్క నిమిషం ఆగండి. మా ఇంట్లో పెద్ద పరిగెలు పులుసు చేసావు, మీరు మొత్తం వెళ్తే మేము సంతోషపడతాం. నాకొద్దండి, సార్ కష్టపడి డైలాగ్ చెప్పారు, ఆ. ఆయన తింటా. అలాగే బాబా. అయ్యా, మా ఇంట్లో పెద్ద పరిగెలు పులుసు చేసాం, భోజనం చేస్తారా? నేను తిమింగలానికి వలేస్తుంటే నువ్వేంట్రా పిత్త పరిగెలు వచ్చేస్తాను. ఏమిటమ్మా 2 రోజుల నుంచి గొడవ చేస్తున్నారు, అందరూ భోజనం చేస్తున్నారు కదా, మీరు మాత్రం ముందుకేస్తున్నారేమిటి? నేను ఈ ఆశ్రమానికి సూపర్వైజర్ని, నేను చెప్తాను కదా, భోజనానికి పదండమ్మా. అనవసరంగా మాట్లాడుకో, మీ అయ్యగారిని రమ్మను. ఈ విషయం ఆయనతో మాట్లాడాక భోజనం చేస్తాం. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి, ఆయన రాని. సమస్య ఏదైనా సరే ముందెళ్ళి భోజనం చేయండి, తను వచ్చేస్తాడు ఇప్పుడు. గుడ్ మార్నింగ్. నువ్వు నీ ఇష్టానికి వస్తున్నావు పోతున్నావు, అడగడానికి ఎవరూ లేరనుకుంటున్నావా? నువ్వు ఇక్కడికి వచ్చి 3 రోజులైంది తెలుసా? నువ్వు రాలేదని నిన్నటి నుంచి తిండి మానేసి స్ట్రైక్ చేస్తున్నారు. సరే, సారీ, నన్ను క్షమించండి. చారి పూరి. నువ్వు రాకపోతే మమ్మల్ని ఎవరూ చూసుకోరని కాదయ్యా, నిన్ను చూడకుండా మేము ఉండలేకపోతున్నాం. కన్న కొడుకే నన్ను వదిలేశాడు. నువ్వు నాకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొడుకువే. ఇక్కడికి మేము అనాథలుగా వచ్చాం. ఒకవేళ మాకు ఏదైనా జరగరాంది జరిగితే మేము అనాథలుగా పోవడానికి ఇష్టపడలేదయ్యా. ఏంటమ్మా ఎందుకు పెద్ద మాటలు? నేను సారీ చెప్పాను కదా, ఇంకెప్పుడు నేను ఇలా చేయను. ముందు మీరు వెళ్ళి ఫోన్ చేయండి.
మా శ్వాస నీదేగా భుజించే ప్రతి మెతుకు నీవిచ్చినదే కదా అనుక్షణము మము బ్రోచే పరమాత్ముడు వీడేగా నా మనస్సులో ఉంది నీవే కదా నా బంధు మానేస్తం నీవే కదా నీకంటే కరుణాత్ముడు లేనే లేనే నీ ఉంటే ఏ కొరత రానే రానే నిన్ను మించిన రక్షకుడు వీరవయ్యా నీ మహిమను తలుచుకుంటే మానసమే పొంగునయ్యా పాడునయ్యా అందరూ భోంచేయండి. బాబు ఉమ్, ఓ ముఖ్యమైన విషయం. చెప్పండి. ఈ ఇండియన్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నారు. అది మన ఆశ్రమంలో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. మంచి పనే కదా, పెట్టుకోమనండి. అలాగే. అవును, వాడేడి? ఎవడు? వాడే హాఫ్ బాయిల్ గాడు, అటెండర్ అయోమయం. ఎక్కడికి వెళ్ళాడు?